అమరావతిలో ఏమిటి విశేషాలు? ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని కేంద్ర ప్రభుత్వం ఆమోదించి గజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. సో ప్రాధాన్యత సంతరించుకుంది. అక్కడ ఏం పనులు జరుగుతున్నాయి ఇప్పుడు? నిజమే, ఇది శుభపరిణామం. అమరావతిని వినూత్న స్థాయిలో అభివృద్ధి చేసేందుకు చేపట్టిన పనులు వేగంగా జరుగుతున్నాయి. రాజధాని 218 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో విస్తరించే విధంగా గుంటూరు జిల్లాలోని తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లోని 24 రెవెన్యూ గ్రామాల పరిధిలో అభివృద్ధి చేయాలనేది ప్రణాళిక. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు కృష్ణానది ఒడ్డున విజయవాడ, గుంటూరు ప్రాంతాల మధ్య రాజధాని నిర్మించే విధంగా పనులు మొదలయ్యాయి. 2050 నాటికి 35 లక్షల జనాభా నివసించే విధంగా సౌకర్యాలు కల్పించాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఇందులో మెగా ఇంజనీరింగ్ పనులేమిటో తెలుసుకుందామా? ఎస్, ఖచ్చితంగా అవసరం కూడాను. అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ, అదేవిధంగా అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ అంటే ఏజీసీ ప్రాజెక్టుల ద్వారా మెగా వివిధ పనులు చేపట్టింది. వాటిని కాస్త వివరంగా చెప్పొచ్చు కదా? అమరావతిలో అన్ని శాఖల పనులు ఒకేసారి పక్కపక్కనే శాశ్వతంగా నిర్మించి ఆ పైన రోడ్డు వేస్తున్నారు. ఏపీసీఆర్డీఏ పనులను వివిధ జోన్ల వారీగా విభజించి నిర్మాణ సంస్థలకు అప్పగించారు. వాటిలో జోన్ 3B, జోన్ 6, జోన్ 9, జోన్ 9A, జోన్ 12A పనులను మెగా చేస్తోంది. ఏజీసీ కాంప్లెక్స్ ప్రాంతంలోనూ పనులు చేపట్టింది. అమరావతిలో మరో ముఖ్యమైన ప్రాంతం ఏడీసీఎల్. ఇందులో E4, E10, E11, E14లలో రహదారులు చేపట్టింది. అదేవిధంగా అదనపు పనులు E13, E15లలో జరుగుతున్నాయి.